ఉగ్రవాద స్థావరాలన్నింటినీ కూడా పేల్చేసిన తర్వాత పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలన్నీ కూడా చిన్నాభిన్నమైపోయినటువంటి పరిస్థితి. సో ఇప్పటి వరకు కూడా పాకిస్తాన్ అనేక రకాలుగా చెప్పుకుంటూ వస్తుంది, ఉగ్రవాద కార్యకలాపాలకి మాకు ఎలాంటి సంబంధం లేదు, అలాగే భారత్లో జరిగినటువంటి పెహల్గాంకి సంబంధించినటువంటి దాడితో కూడా మాకు సంబంధం లేదు అని చెప్పేసి పాకిస్తాన్ చెబుతూ వచ్చినటువంటి పరిస్థితి. అయితే నిన్న జరిగినటువంటి ఈ టెర్రరిస్టుల అంత్యక్రియల్లో భారీ ఎత్తున సైన్యానికి సంబంధించి అంటే పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి అనేక మంది ఇందులో పాల్గొన్నారు. అంతేకాకుండా ఆ పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతోటి వాళ్ళ జాతీయ జెండాని కప్పి మరీ టెర్రరిస్టులకు అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి చూసాం. మరోపక్క అక్కడ చనిపోయినటువంటి వాళ్ళంతా కూడా సివిలియన్స్ అని చెప్పి పాకిస్తాన్లో మీడియా ప్రచారం చేస్తూ కూడా ముందుకు పోతుంది. అయితే భారత్ ఎక్కడ కూడా తన సిద్ధాంతాలను కావచ్చు, అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్కి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా పర్ఫెక్ట్గా, అంతేకాకుండా లక్ష్య ఛేదనలో ఎక్కడ ఇబ్బంది లేకుండా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగానే కేవలం ఉగ్రవాద స్థావరాలను మాత్రమే టార్గెట్ చేసుకొని భారత్ అక్కడ దాడి చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ 9 స్థావరాలు కూడా భారత్లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను పెంచి పోషిస్తున్నటువంటి స్థావరాలుగా కూడా గుర్తించినటువంటి సిచ్యువేషన్. అయితే ఈ 9 మీద దాడి చేయడంతో ఓవరాల్గా చూసుకుంటే భారత్ ఎస్పెషల్లీ జమ్మూ కాశ్మీర్లో జరిగేటటువంటి ఈ ఉగ్రవాదుల దాడులు కావచ్చు, అంతేకాకుండా భారత్లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతున్నాయో వీటికి సంబంధించి కూడా ఈ 9 ప్రాంతాల నుంచి ఆపరేషన్స్ జరుగుతూ ఉంటాయని చెప్పేసి ఇప్పటికే భారత ఆర్మీ కూడా ప్రకటించినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మనం చూడొచ్చు, ఇప్పుడు నేను మాట్లాడుతుంటే పక్కన వీడియో అక్కడ పక్కన ఒక ప్లేట్స్ రూపంలో కూడా వస్తుంది. ఏ స్థావరం దానికి ఉన్నటువంటి ప్రాధాన్యతలు ఏంటి అనేది కూడా పక్కన మనం చూడొచ్చు. అంటే ఒక్కొక్క చోట ఎన్నెన్ని ఉన్నాయి ఏంటి అనేసి. సో నిన్న జరిగినటువంటి ఏదైతే 2 ప్రాంతాలకు సంబంధించి ఎస్పెషల్లీ తీసుకుంటే ఒకటి ఎస్పెషల్లీ ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఒక స్థావరానికి సంబంధించి గతంలోనే $10 మిలియన్ ఒసామా బిన్ లాడెన్ అక్కడ ఉన్నటువంటి ఆ స్థావరానికి విరాళంగా ఇచ్చాడు. అక్కడ ఒక మసీదు, అలాగే ఒక గెస్ట్ హౌస్ నిర్మించడానికి. అంతేకాకుండా ముంబై దాడులకు సంబంధించినటువంటి సూత్రధారులు కసబ్కు సంబంధించి కూడా శిక్షణ ఒక ప్రాంతంలో జరిగిందని చెప్పేసి కూడా నిర్ధారించినటువంటి సిచ్యువేషన్. సో ఈ విధంగా వాస్తవంగా పూర్తి లక్ష్యాలతోటి, అంతేకాకుండా పర్ఫెక్ట్ సమాచారంతో ఈ 9 స్థావరాల మీద ప్రస్తుతానికి భారత్ అయితే దాడి చేసినటువంటి పరిస్థితి. కానీ పాకిస్తాన్ మాత్రం ఇంకా తన వక్రబుద్ధి పోగొట్టుకోవడం లేదు. ఎస్పెషల్లీ భారత్కి సంబంధించి పూంచ్ సెక్టర్ ఏదైతే ఎల్ఓసికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలు ఉన్నాయో గ్రామాల్లో భారీ ఎత్తున దాడులు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సివిలియన్స్ మీద కాల్పులకు తెగబడుతూ ఉండడంతో అక్కడ చాలామంది ప్రజలు చనిపోతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. మరోపక్క పూంచ్ సెక్టర్లో ప్రస్తుతానికి విచక్షణరహితంగా నిన్న జరిగినటువంటి కాల్పుల్లో కూడా దాదాపు 10 నుంచి 15 మంది వరకు సివిలియన్స్ కూడా చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే వాస్తవంగా చూసుకుంటే పాకిస్తాన్ ఒక రకంగా చెప్పాలంటే చైనాని నమ్ముకొని నట్టేట మురుగుతోంది అనేటటువంటి వాదన కూడా వ్యక్తమవుతోంది. ఎందుకంటే చైనాను ఇచ్చినటువంటి రాడార్ వ్యవస్థ కూడా వాళ్ళకి పనిచేయకపోవడం, అంటే చైనా వస్తువులు అంటే మనం చూస్తుంటాం, చైనా వస్తువులు ఎంతవరకు పనిచేస్తూ ఉంటాయి అనేది అందరికి కూడా తెలిసినటువంటి విషయం. మరి రాడార్ వ్యవస్థని పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసింది. సో ఆ రాడార్ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చింది. భారత్ నుంచి వచ్చేటువంటి దాడుల్ని అక్కడ ఉన్నటువంటి ఏ వ్యవస్థ కూడా గుర్తించలేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఈ 9 స్థావరాల మీద దాడి చేయడంతో ఒక రకంగా చెప్పాలంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ ఉగ్రవాద సంస్థలన్నీ కూడా సమూలంగా రూపుమాపేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి పాకిస్తాన్ మరొక వ్యూహాన్ని కూడా అమలు చేసే దిశగా ముందుకు పోతుందని కూడా చెప్తున్న పరిస్థితి. అయితే రాత్రి కొన్ని సందర్భాలు అంటే సియోల్కోట్ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున వైమానిక ప్రదర్శనల్ని ఆ దేశానికి సంబంధించినటువంటి సైన్యం చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో ఓవరాల్గా మనం కానీ చూసుకున్నట్లయితే ఏదైతే ఈ సైన్యం చేసినటువంటి అవి అంటే పాకిస్తాన్ సంబంధించినటువంటి ఈ ఎయిర్ ఫోర్స్ చేసినటువంటి విన్యాసాలను చూసి భారత్ కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అమృత్సర్లో కూడా బ్లాక్అవుట్ని రాత్రి నిర్వహించారు. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో అంటే ఆ సమీప ప్రాంతాల్లో బ్లాక్అవుట్ని నిర్వహించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భారత్ మీద దాడి చేస్తాం, ప్రతీకారం తీర్చుకుంటాం అని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి పాకిస్తాన్ ఇక్కడ భారత సన్నద్ధతను చూసి తోక ముడుచుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో దీని మీద డిబేట్ చేద్దాం. ఈ డిబేట్లో మనతోటి సునీతారెడ్డి గారు, బీజేపీ అధికార ప్రతినిధి.